విరాట్ కోహ్లీ ఇన్నేళ్ల క్రికెట్ ప్రస్థానంలో ఇంకా రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. టెస్టు టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ లో ఆల్ టైమ్ రికార్డులన్నీ కోహ్లీ పెరటనే ఉన్నాయి. కేకేఆర్ పై రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ తన కెరియర్ లో 9వ శతకాన్ని నమోదు చేశాడు. ఇన్నేళ్లుగా క్రికెట్ పై తనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని చెప్పిన కోహ్లీ బ్యాటింగ్ ఫీల్డింగ్ ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేస్తానని అన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షాతో ఆర్సీబీని గెలిపించాడు. వర్షం పడి పిచ్చి సరిగ్గా లేకపోయినా రాయ్పూర్ లో బౌన్స్ వస్తున్నా విరాట్ కోహ్లీ మాత్రం తన ఆట తాను ఆడుతూ క్రికెట్ ను ఎంజాయ్ చేస్తూ సెంచరీ చేశాడు. అలౌకగా 4లు 6లు సింగళ్లతో ఆడుతూ పాడుతూ శతకం బాదేశాడు. క్రికెట్ అంటే తనకెంతో పిచ్చో నిరూపించాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తన ప్రదర్శనపై స్పందించాడు. ఇంతకాలంగా తాను క్రికెట్ లో కొనసాగడానికి బ్యాటింగ్ పై ఉన్న క్రేజే కారణమని, ఈ స్థాయిలో ఇప్పటికి ఆడడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. క్రీజులో నా పొజిషన్ కు నాకు ఆనందాన్ని ఇచ్చిందని, ఆటపైన నమ్మకం ఉంచాను. చాలా 4లు కొట్టాను. గ్యాపులను కూడా బాగా ఉపయోగించుకున్నాను. ఏ బంతుల్ని సిక్సర్ కొట్టాలి, ఎక్కడికి హిట్ చేయాలనేది నాకు బాగా తెలుసు. జట్టుకి ఈ పరిస్థితుల్లో ఏం కావాలనేది నా మైండ్ లో రన్ అవుతూనే ఉంటుందని కోహ్లీ అన్నాడు. రికార్డులు బద్దలు కొట్టడంపై స్పందిస్తూ, నాకు బ్యాటింగ్ అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడడం నా అదృష్టం. క్రికెట్ అంటే నాకు ప్రాణం. ఫీల్డింగ్, బ్యాటింగ్ ఏదైనా హార్డ్ఫుల్ గా చేస్తాను. ఎందుకంటే ఒకరోజు ఈ ప్రయాణం ముగుస్తుంది. అందుకే మైదానంలో ఉండే ప్రతి క్షణాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాలని అనుకుంటున్నాను. ఒత్తిడిని కూడా నేను ఎంజాయ్ చేస్తాను. కాస్త టెన్షన్ ఉన్న సందర్భాలను ఎదుర్కోవడం నాకు ఇష్టం. అప్పుడే నన్ను నేను ఛాలెంజ్ చేసుకోగలనని విరాట్ కోహ్లీ అన్నాడు. క్రికెట్ లో ఇన్నేళ్లుగా నా ప్రయాణం కొనసాగుతున్నా ఆటపై ఉన్న ప్రేమ మాత్రం అలాగే ఉంటుందని కోహ్లీ అన్నాడు. బ్యాట్ ని బాల్ తో హిట్ చేస్తున్నప్పుడు వచ్చే ఆనందం ఇంకా తగ్గలేదని, అదంతా దేవుడు దయనంటూ థ్యాంక్స్ చెప్పాడు. కేకేఆర్ పై చేసిన సెంచరీతో విరాట్ కోహ్లీ తన కెరీర్ లో 9వ ఐపీఎల్ శతకాన్ని నమోదు చేశాడు.